నైటు 12 అయింది. మా హస్బెండ్కి బాగాలేదు. ఎందుకో ఏమో తెలియని రీతిగా నేను ఫోన్ ఆ టయాన ఆన్ చేయడంలో అమ్మగారు సాక్ష్యం అనేది కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటికి మా మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్, మాకు పిల్లలు లేరనమాట. ఇంకా నేను అనుకున్నాను, ప్రభువా ఇదే లాస్ట్ స్టేజ్, ఇంకా నా వల్ల అయ్యే పనులు కదా, నేను ఎన్ని దిక్కలు తిరిగాను, ఏం చేశానా, నీకు ఇది బహువాటంగా తెలిసిన ఆయన అని నేను మనసులో అనుకున్నాను. నిజంగా చెప్పాలంటే నేను డిసెంబర్ 1 తేదీ ఇంకా దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడనమాట. నేను ఈ వారం నేను లైవ్లో పాల్గొనలేదు అని మాత్రం అనకూడదు. అయ్యగారు అమ్మగారు ఎనీ టైం వారం మాట్లాడుతూనే ఉంటాను. ఎవరిని తీసుకుని వచ్చావు? మా బాబుని తీసుకొని గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు ఇస్తాడా ఇవ్వడా? ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవుడు చనిపోయాడా బ్రతికున్నాడా? బ్రతికున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీకు కూడి వచ్చినటువంటి మీకు వందనములు. నా హృదయపూర్వకమైన అమ్మగారికి అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనములు. నేను పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో నైటు 12 అయింది. మా హస్బెండ్కి బాగాలేదు. ఎందుకో ఏమో తెలియని రీతిగా నేను ఫోన్ ఆ టయాన ఆన్ చేయడంలో అమ్మగారు సాక్ష్యం అనేది కనిపించిన తర్వాత ఆ టయాన్ని నేను ఆ రోజు ఎందుకో ఏమో ప్రార్థన చేసుకుంటూ పడుకున్న తర్వాత అయ్యగారు అమ్మగారు వాగ్దానం నేను విని ఇంకా అప్పటి నుంచి పోయిన సంవత్సరం అక్టోబరు 9వ తేదీ అనమాట. అప్పటి నుంచి ఇప్పటికి మా మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్, మాకు పిల్లలు లేరనమాట. పిల్లలు లేనప్పుడు ఇంకా మా హస్బెండ్కి ఎంత బాగా లేకపోయినా కూడా మేము సరే అయినా ప్రభువా నువ్వే ఉన్నావు, ఉదయం కల్లా స్వస్థపరచయ్యా నా భర్తను అనేసి నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు నైటు తెల్లవదల్లలేక నా అబ్బాయికి జ్వరము, ఆ అబ్బాయిలో బలహీనత అంతా ఏం లేకుండా నాకు బాగుంది అమ్మాయి, రాత్రి ఏమైందో ఏమో నాకైతే తెలియదు కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు అని చెప్పాడు. అప్పుడు చెప్పిన తర్వాత అబ్బాయి బాగుపడ్డాడు. తర్వాత నాకు గర్భఫలం అనేది 8 ఇయర్స్ అనమాట. ఆ రోజే సోమవారము, ఆ రోజు లైవ్ నేను తెలియని రీతిగా ఆ నెంబర్ అప్పటికప్పుడు తీసుకొని ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే అమ్మ బ్లెస్సీ అక్క వాళ్ళేనా అని అన్నప్పుడు అక్క నేనేరా మాట్లాడేది అని అనింది. అన్న తర్వాత అమ్మ నా మ్యారేజ్ 8 ఇయర్స్ అయింది, నాకు పిల్లలు లేరక్క అని ఏడుస్తుంటే ఆ టయాన 1 గంట టయాన అమ్మ నువ్వు ఏడవద్దు, నీకు దేవుడు గర్భఫలం ఇస్తాడు, నాకు జరిగిన మేలు నీకు ఏదో విధంగా జరిగిద్ది, నువ్వు ఏడవబాకు ప్రియాంక అని అనింది. నా పేరు ప్రియాంక, నా భర్త పేరు సన్నీ కుమార్ అనమాట. అదే విధముగా మామూలుగా డిసెంబర్ 1 తేదీ నాకు గర్భఫలం ఇచ్చిన దేవుడు నాకే తెలియలేదన్నమాట. తెలియనప్పుడు ఇంకా నేను అనుకున్నాను, ప్రభువా ఇదే లాస్ట్ స్టేజ్, ఇంకా నా వల్ల అయ్యే పనులు కదా, నేను ఎన్ని దిక్కలు తిరిగాను, ఏం చేశానా, నీకు ఇది బహువాటంగా తెలిసిన ఆయన అని నేను మనసులో అనుకున్నాను. నిజంగా చెప్పాలంటే నేను డిసెంబర్ 1 తేదీ ఇంకా దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడనమాట. ఇచ్చేసిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళలేదనమాట. వెళ్ళిన తర్వాత మనింది మాలో డిసెంబరు 31కి చర్చికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అనుకున్నా, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు, లేనిది ఉన్నట్టు లేని చేసి నిజమైన దేవుడు నాయన, మరి నాకు 8 ఇయర్స్ అయింది, గర్భఫలం లేదు, నేను ఎన్ని దిక్కలు తిరిగినా కూడా సుఖం లేదు. సరే మరి దేవుడు ఆ టయాన నాకు ఆ రోజు మరి బ్లెస్ అక్కను తేజాన్ని నన్ను చూయించాడు అనమాట. చూయించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ 1 ఇయర్ కూడా కాలేదు. నేను ఈ వారం నేను లైవ్లో పాల్గొనలేదు అని మాత్రం అనకూడదు. అయ్యగారు అమ్మగారు ఎనీ టైం వారం మాట్లాడుతూనే ఉంటాను. కానీ నేను అనుకున్నాను, అయ్యా నేను విజయవాడ పోవాలి అని రోజు వారం చెప్తా ఉండేదాన్ని. కానీ దేవుడు నా పట్ల గొప్ప కార్యము ఇక్కడికి వచ్చినందుకు అయ్యగారికి అమ్మగారికి దేవుడు చేసిన పెద్ద గొప్ప కార్యం అనమాట. అలాంటి బిడ్డలు ఎంతమంది బిడ్డలు లేని వాళ్ళు ఉన్నారో అలాంటి బిడ్డలు నా సాక్ష్యం విని ఇంకా మారు మనసు పొంది నేను ఏ విధంగా విశ్వసించాను, నా లాంటి విశ్వాసం కానీ ఇంకా ఎనిమికిలుగా మీరు విశ్వాసం ఉంది. అయ్యగారిని ఎవరు ఏమని తప్పు కనుకున్నా కానీ మనము ఎక్కడికి వచ్చి మనం చూసిన తర్వాతనే మనకు తెలిసిద్ది అన్నమాట అయ్యగారి గురించి అమ్మగారి గురించి. లైవ్ ప్రోగ్రామ్ లో సండే లైవ్ ప్రోగ్రామ్ లో ఎక్కిపవించవు నాన్న? అవును అక్కగారు, ఎనీ టైం మీతో మాట్లాడుతూనే ఉంటాను. మా అడ్రస్ మొత్తం అక్కడ ఉండిద్ది అన్నమాట మీ దగ్గర. ఈ రోజు కూడా సిస్టర్స్ ఫోన్ చేశారనమాట, అమ్మా ప్రియాంక సన్నీ కుమార్. ఒక్క నిమిషం ఉన్నారా? ఎవరెవరు వచ్చారు ఈ రోజున? మా అమ్మగారు, నేను, మా పిన్ని. ఎవరిని తీసుకుని వచ్చావు?
మా బాబుని తీసుకొని గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. 8 సంవత్సరాల తర్వాత గర్భం అందితే అది ఒక్కసారి అంటే మీరు స్టెప్స్ ఎక్కగలుగుతారా? ఎక్కుతా. రండి నాన్న, రండి, స్టేజ్ మీదకి రండి. గట్టిగా చప్పట్లు కొడదామా. 8 సంవత్సరాల తర్వాత గర్భము తెరవబడింది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ 8 సంవత్సరాల డ్యూరేషన్ ఉందే, అది ఎంత భయంకరంగా ఉంటుందంటే అది అనుభవించిన వారికి తెలుస్తుంది. బిడ్డలు లేకపోతే ఆ క్షోభని అనుభవించిన వారికి, అందరూ బిడ్డలను ఎత్తుకొని తిరుగుతూ ఉంటే అది చూసి లేకపోతే ఎంత బాధ ఉంటుందంటే చాలా భయంకరమైన బాధ ఉంటుందండి. కానీ దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఆయన వాగ్దానము చేస్తే ఆ వాగ్దానము ఖచ్చితంగా మన జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. నైట్ ప్రతి ఆదివారం రాత్రి 9 గంటల నుంచి లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. లైవ్ కాల్స్లో నేరుగా అందరితో మేము మాట్లాడతాం. అది దేవుడు మాకిచ్చిన ప్రత్యక్షత. అనేక మంది చెల్లెల కన్నీళ్ళు తుడబడాలి, అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యం జరగాలి. మరి దేవుడు మాతో మాట్లాడి మరి లైవ్ ప్రోగ్రామ్ జరిగిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా. ఒక్కతిగా రాలే, రండి రండి రండి. చాలా సంతోషం. హల్లెలూయా. చాలా మంది చెల్లెలు లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారా లేదా? ఇక్కడ ఉన్నారా? మీకు కూడా ఎత్తుకోవాలని ఉందా? ఆశ కలిగి ప్రార్థన చేసుకోండి నాన్న. డాక్టర్స్ కాదన్నారేమో, జరగదన్నారేమో, నీ వల్ల కాదు అన్నారేమో, నీ జీవితం ఇంతే, 3 బారిన జీవితం. కానీ మన దేవుడు గొప్ప దేవుడు అండి. మారా బ్రతుకుని మధురంగా మార్చే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా. ఆయన వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ రోజున ఒక్కతిగా రాలేదు ప్రియాంక, ఎవరితో వచ్చారు? కలిసి వచ్చాను మ్యామ్. హల్లెలూయా. కంప్లీట్ అయ్యి 2 months రన్నింగ్, 3 days అయింది. ఈ లైవ్ చూసే అమ్మాయిలకు గర్భఫలం లేక చెల్లెలకి ఏం చెప్తారు? 8 years చాలా మంది 2 సంవత్సరాలకే 3 సంవత్సరాలకే నిరుత్సాహం అయిపోతున్నారు కదా. ఆమెన్. ఏమని చెప్పినాం? చక్కని కుమారుడు పుడతాడని చెప్పినాం. అవునా? చెప్పావు. నేను ఏడుస్తుంటే బ్లెస్సీ అక్క అనింది ఆ రోజు, ప్రియాంక నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నా సాక్ష్యం నువ్వు విన్నావు కదా అంటే, నైట్ 1 గంటప్పుడు విన్నాను అక్క అని బాగా ఏడ్చేదాన్ని. ఇప్పటికి ఈ రోజు కూడా అక్కతో ఎనీ టైం మాట్లాడుతూనే ఉంటాను. నేను నా బాబుకి 1 month అయింది, ఇప్పుడు 2 months జరుగుతుంది. చాలా మంది చెల్లెళ్ళు చూస్తున్నారు. ఏమంటావు నాన్న? చాలా మంది చెల్లెళ్ళు చూస్తున్నారు. అలాంటి విశ్వాసం అనేది ఇంకా మీరు గొప్పగా ఇదిగా ఉండాలి. మీరు దేవుడు ఇస్తాడా ఇవ్వడా? ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవుడు చనిపోయాడా బ్రతికున్నాడా? బ్రతికున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. 8 సంవత్సరాల తర్వాత గర్భాన్ని తెరిచిన దేవుడు. గర్భఫలం లేక ఎంతమంది వచ్చారో ఈ రోజు అనేక మంది జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళుంటే ప్రార్థన చేస్తారు. గారు ఏమన్నారంటే, నేను ఏంటి కన్సీవ్ మేడం అని అంటే, లేదు హార్ట్ బీట్ కొట్టుకుంటుందామా, నువ్వేం కన్సీవ్ అని చెప్తుంటే గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. తండ్రి ఈ బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, కృపతో నింపండి. 8 సంవత్సరాల తర్వాత గర్భాన్ని తెరిచి ఆనాడు మేము ప్రవచించిన రీతిగా చక్కని కుమారుడు పుడతాడని చెప్పిన రీతిగా చక్కని కుమారుణ్ణి ఇచ్చి ఈ 1000 మంది ప్రజల ముందు నిలుచోబెట్టినందుకు వందనాలయ్యా. సమస్తమైన మహిమ ఘనత మీకే కలుగునుగాక. ఈ బిడ్డ గొప్పవాడగునుగాక, వారి తల్లిదండ్రులు దీవించబడుదురుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. తప్పకుండా అమ్మా, తప్పకుండా. కృప కలుగునుగాక. తప్పకుండా నేనే పేరు పెడతాను, సరేనా? కృప కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఎంతమంది సాక్ష్యం ద్వారా బలపరచబడుతూ ఉన్నారు? చేతులు చూపిస్తారా? ఎస్, అందుకనే సాక్ష్యాలు చెప్పాలి. ఆమె మన సాక్ష్యము అనేకులను ప్రభావితం చేస్తుంది, అనేకులను అద్భుతంగా విశ్వాసంలోనికి మరి ప్రభు వైపు త్రిప్పేటట్లుగా చేస్తుంది. ఆమెన్.